నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో తాను ధైర్యంగా రాష్ట్రానికి వస్తానంటూ వారణాసి నుంచి వీడియో రిలీజ్ చేసిన కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ చంద్రబాబును కలిశారు. వారణాసి నుంచి కాకినాడ చేరుకున్న ఆరుద్ర తనను కుమార్తెతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. తన కూతురి పరిస్థితి ముఖ్యమంత్రికి వివరించగా ఆదుకుంటామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర అనే మహిళ గురించి తెలిసిందే. కదలలేని స్థితిలో వీల్ చైర్కే పరిమితమైన తన కుమార్తె కోసం ఆరుద్ర పడిన తపన రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది. తన కుమార్తెకు వైద్యం కోసం ఇల్లు అమ్ముకుంటుంటే పోలీసులు అడ్డుపడి వేధిస్తున్నారంటూ గత ప్రభుత్వ హయాంలో ఆరుద్ర సీఎం జగన్ కార్యాలయానికి వచ్చారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అక్కడ న్యాయం జరగలేదంటూ చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయి లక్ష్మీచంద్రకు వెన్నులో కణతి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. అది చెప్పడానికే నేను ఆంధ్ర వచ్చానండి. ఆల్రెడీ చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. ఆయన ప్రమాణ స్వీకారానికి నాకు పాపకి ఇన్విటేషన్ పంపించారు. అది చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించివ్వడానికి, బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను. ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఏం చేయలేము. కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు. పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు. 10,000 ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు. అది చాలా సంతోషం. చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమీడియట్గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు. ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇవ్వమంటే అది కూడా మాట్లాడతానన్నారు. నాకంతే చాలా. ఇంకా నాకేమి, పాపకి స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అండి. ఆ స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ నేను ఆపరేషన్ చేయించుకుందామంటే మా ఇల్లు అమ్ముకోకుండా దాడిచెట్టు రాజా గారి గన్మెన్ కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఏడిపించారు సార్. మా పాపని నన్ను ఈరోజు పూర్తిగా మంచానికి అంకితం చేసేసారు. ఈడ్చి కొట్టేశారు పిల్లని. దాని ప్రాపర్టీ దానికి ఇప్పించమన్నానని నన్ను, మా ఆయన్ని, మా పాపని ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ ఆ పోలీసులు, వైసీపీ నేతలు. వాళ్ళ నుంచి బయట రప్పించి గండి బాబ్జీ గారు, అనిత్ గారి ద్వారా చంద్రబాబు గారు గీతన్స్ హాస్పిటల్లో చేర్పించి నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టారు. శ్రీభరత్ గారికి, లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్. వాళ్ళ దాడిలో మీ పాపకి ఎట్లయిందమ్మా? కొంచెం ఉంది సార్. దానికి పూర్తిగా ఈ దాడిలో పూర్తిగా చంపేయడానికే ట్రై చేశారు సార్. నాకు ఎటువంటి పొలిటికల్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. నేను ఒక సాధారణమైన ముగ్గురుని అంతే. నా బిడ్డ కోసం నా బిడ్డ ప్రాపర్టీ అమ్ముకుని దానికి న్యాయం చేసుకోవాలనుకున్నాను. స్థలం గురించేనండి. ఇంకా కాశీ వెళ్ళిపోయామండి. ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్. కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. చంద్రబాబు గారు కాదండి, నా బిడ్డ గెలిచింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భర్త గారు కాదండి. ఈ రోజు నా బిడ్డ గెలిచిందన్నంత ఆనందంగా నాకైతే ఉంది. ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్. ఒక ఆడపిల్ల జీవితమే కష్టం, అందులోనే అది దివ్యాంగురాలు అయితే ఇంకా నరకం. దాని ప్రాపర్టీ దాన్ని చీల్చడానికి, దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు. ఈ కానిస్టేబుల్ సోమశేఖర్, మా బావగారు సోమశేఖర్ అండి. ఆయనకి అసలు నిర్దాక్షిణ్యంగా నా భర్తకి కొడుకులు లేకపోతే ఆయన కొడుకు ఎలా వెళ్ళిపోద్దండి. కేవలం ఈ కానిస్టేబుల్ అండ చూసుకుని ఆయన కూడా
కుడుపూడి సూర్యనారాయణరావు గారు అందరూ చూసుకుని, సోమశేఖర్ భరత్ కూడా ఇలాగే. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వారణాసికి వెళ్ళిపోయింది ఆరుద్ర. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నాం, ఒక సంచలనమే సృష్టించింది. ఈ కథ ఇప్పటికీ పూర్తిగా తేలిపోయిందంటారా? అలాగే చంద్రబాబును కలిసింది, ఏపీ గవర్నమెంట్ వస్తేనే తిరిగి ఏపీకి వస్తాను అని శపథం చేసింది. థ్యాంక్ యూ పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తీవ్ర సంచలనం సృష్టించిన అప్పటి ఆరుద్ర ఎవరైతే ఉన్నారో కాకినాడ రాయుడుపాలెం చెందిన ఆరుద్ర, ఆమె కుమార్తె గత కొంతకాలంగా వెన్నుకు సంబంధించి కంటితో బాధపడుతుంది. దీనికి సంబంధించి ఆపరేషన్ కు లక్షలాది రూపాయలు ఖర్చు అవడంతో ఆమె ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన ఇంటి స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నాలు చేయగా కొంతమంది పోలీసు ఉద్యోగులు, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు ఆమె స్థలాన్ని అడ్డుకోవడంతో ఆమె పలుమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఏ ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో గతంలో కూడా ఆమె సీఎం పేచీ బయట ఆమె చేతులను కోసుకుని కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అయితే ఇది ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎప్పటికీ కూడా అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ ఏ విధమైన స్పందన రాలేదు. దీంతో ఆమె తీవ్ర నిరాశ ఎదుర్కొని ఇంకా చేసేదేమీ లేక, అదేవిధంగా రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువడంతో ఆమె మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి సీఎం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాకనే తిరిగి వస్తానని చెప్పి ఆమె వారణాసి చేరుకుని అక్కడే గత కొంతకాలంగా ఉంటున్నారు. ఇటీవల మన సీఎం చంద్రబాబు నగ్గడంతో తిరిగి ఆమె మళ్ళీ కొంతమంది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, వారు సీఎంను కలిసే ప్రయత్నం చేయడం. నిన్న ఆరుద్ర ఆమె కుమార్తె సాయిలక్ష్మితో పాటు వచ్చి సీఎంను చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆమెకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా చూస్తానని ఆమెకు భరోసానిచ్చారు. దీంతో ఆమె చాలా ఆనందం అయితే వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో దాడిశెట్టి రాజా తుని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా దాడి చేసి ఆమెను ఆమె కుమార్తెను గాయపరిచారని కూడా ఆమె మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం రావడంతో తనకు కష్టాలు తీరాయని, భవిష్యత్తులోనే తన ఇంటి స్థలాన్ని అమ్మే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని, ప్రస్తుతం ఏదైతే సమస్య ఉందో భూమికి సంబంధించి ఆ సమస్య కోర్టులో ఉన్నందున లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఆ ప్రొసీడ్ అయిన తర్వాత తన ఇంటి స్థలాన్ని అమ్మి ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేలాగా చంద్రబాబు హామీ ఇచ్చారని ఆమె మీడియా ముందు తెలిపింది. బ్రాహ్మణి. రైట్ వెంకటేష్, అలాగే చెప్పండి. ఆరుద్ర తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎటువంటి హామీలు ఇచ్చారు వారికి? ఆమె ఏం వ్యక్తం చేస్తుంది? ముఖ్యంగా ఆమె కుమార్తెకి సాయిలక్ష్మి గత కొంతకాలంగా వెన్నులో కంటితో ఇబ్బంది పడుతుంది. దీనికి సంబంధించి సర్జరీ చేయాలంటే లక్షలాది రూపాయలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారు. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఈమె ప్రభుత్వాన్ని వేడుకుంటుంది, సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఇప్పించండి, లేదంటే తమ కుమార్తెను బాగు చేయడానికి తనకున్న ఇంటి స్థలాన్ని ఏదైతే ఉందో కొంత భూమి ఉంది, ఆ భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోకుండా తన భూమిని అమ్ముకుని తన కుమార్తెకు అయ్యే ఖర్చులు తనే భరిస్తానని, లేని పక్షంలో ప్రభుత్వం నుంచైనా సాయం అందించాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు ఆమెకి ఏమైతే ఉందో అవసరాలు దాని నిమిత్తం ప్రస్తుతానికి ఒక 5 లక్షలు ఆర్థిక భరోసా ఇచ్చారు. దాంతో పాటు ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఆమె సమస్య ఏమైతుందో తన సమస్య, ఆ కూతురు సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆమె కుమార్తెకు ప్రభుత్వం సర్జరీ చేసే విధంగా చర్యలు చేపడతారని ఆమె ఆశిస్తున్నట్టు ఆరుద్ర అయితే తెలిపారు. వెంకటేష్, అలాగే చెప్పండి. సీఎం చంద్రబాబును కలిశాక ప్రస్తుతానికి ఆరుద్ర సమస్య తీరినట్లేనా? ఆమె అయితే చంద్రబాబు నాయుడిని చూడగానే ఆయన స్పందించిన తీరు తో పాటు ఆయన రిసీవ్ చేసుకున్న విధానాన్ని చూసి ఆమె ఉప్పొంగిపోతున్నారు. గత ప్రభుత్వంలో ఎవరో కూడా ఈ విధంగా ఆమెకు ఓదార్పునివ్వలేదని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిందని, తన కూతురు సమస్య ఏదైతే ఉందో ఈ ప్రభుత్వమైనా తీరుతుందని ఆమె ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణి. అలాగే వెంకటేష్, ఆరుద్ర వారి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడడం జరిగిందా? వారు ఎటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నారు?
కుటుంబ సభ్యులు కూడా త్వరలో ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నారు. ఈ రోజు కానీ రేపు కానీ కాకినాడ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత వారిని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారులకు అటు అధికారులు ఇటు పోలీసులు కూడా వారి కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ఎవరైతే ఉన్నారో ఆమె భూమిని సంబంధించి అమ్ముకునేందుకు అడ్డుపడుతున్నారో వారితో పాటు స్థానిక నాయకులు కూడా సహకరించాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన గొప్ప మనసు చాటుకున్నారు. కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. వెన్ను సమస్యతో ఇబ్బంది పడుతూ కుర్చీకే పరిమితమైన ఆరుద్ర కుమార్తెకు చికిత్స కోసం 5 లక్షల రూపాయలతో పాటుగా నెల 10,000 రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో తనను కలిసిన ఆరుద్రకు చంద్రబాబు భరోసా కల్పించారు. అంతకుముందు తన కుమార్తెను వెంటబెట్టుకుని సచివాలయానికి వచ్చిన ఆరుద్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. ఈ విషయం తెలిసి వారిని లోనికి తీసుకురావాల్సిందిగా ఆదేశించిన చంద్రబాబు వారితో మాట్లాడి భరోసా అందించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ఆరుద్ర చంద్రబాబుకు వివరించారు. ఇవన్నీ ఓపికగా విన్న చంద్రబాబు ఆస్తి వివాదాలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా రాయుడుపాలెనికి చెందిన ఆరుద్రకు సాయిలక్ష్మి చంద్ర అనే కుమార్తె ఉంది. వెన్నులో కణతి ఏర్పడటంతో ఆమె కొంతకాలంగా కుర్చీకే పరిమితమైంది. ఇక కన్న కూతురి చికిత్స కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసిన ఆరుద్ర చివరకు ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించింది. అయితే అప్పట్లో తన ఆస్తిని అమ్ముకోనివ్వకుండా కొంతమంది అడ్డుపడుతున్నారంటూ పలుసార్లు ఆమె ఆరోపణలు చేశారు. దీనిపై కోర్టులను కూడా ఆశ్రయించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, ఆరుద్ర తన కుమార్తెతో కలిసి చంద్రబాబును కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఇటు కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ నిన్న సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసింది. అయితే తనను కలిసేందుకు వస్తున్నట్లుగా తెలిసినటువంటి సీఎం వెంటనే తనను తన వద్దకు తీసుకురావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. అయితే ఇటు కాకినాడ చెందిన ఆరుద్ర అనే మహిళ సచివాలయంలో చంద్రబాబును కలిసిన తర్వాత తన కుమార్తెకు వచ్చిన ఏదైతే కుమార్తె కలిసి వచ్చింది, ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వేధింపులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తన కుమార్తె ఎవరైతే సాయిలక్ష్మి ఉన్నారో తనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చంద్రబాబు వివరించడం జరిగింది. వెన్నులో కణతి ఏర్పడడంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్యం కోసం, ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైనటువంటి కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయించే క్రమంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చి ఆవేదన వ్యక్తం చేసింది ఆరుద్ర. అయితే ఈ క్రమంలో అదే కుమార్తె సాయిలక్ష్మికి సంబంధించి 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలంటూ ప్రకటిస్తున్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ అందించనున్నట్లు కూడా చెప్పడంతో ఒక్కసారిగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే కోర్టులో ఉన్నటువంటి స్థల వివాదం పైన ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయగలము అనే దాని మీద పరిశీలిస్తామంటూ కూడా ఆయన
అభయం ఇచ్చారు. అయితే ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపుతో తన కష్టాలు తీరిపోతాయన్నట్లుగా కూడా ఆమె ఒక ఏదైతే వీడియోని కూడా విడుదల చేసింది. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ బాధలు భరించలేక ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో గతంలో దాడిచెట్టి రాజా అనుచరులు తాను కుమార్తె తీవ్రంగా గాయపరిచారని, తన కుమార్తెను తీవ్రంగా గాయపరిచారని కూడా వాపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమను చంద్రబాబు నాయుడు ఆదుకోవాలంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అయితే తన స్థలం అమ్ముకుంటే తన బిడ్డ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని, తన బిడ్డ తనకు దక్కుతుందంటూ కూడా ఆరుద్ర అయితే ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ సచివాలయంలో మాత్రం ఈ యొక్క ఆవేదన చూసినంత వారందరికీ కూడా ఏదైతే కంటి సెమ్మ వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు నేనున్నాను మీకు అంటూ కూడా అభయం ఇచ్చారు. 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడమే కాకుండా మరలా ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ కూడా తక్షణమే తనకు శాంక్షన్ చేయాలని, జూలై 1వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ తో అందరితో పాటు తనకు కూడా పెన్షన్ ఇవ్వాలంటూ కూడా సంబంధిత అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బ్రాహ్మణి ఏడుకొండలు, అలాగే చెప్పండి, గతంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంటారు? అంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే ఆమె ఇంటి స్థలం పైన కన్నేశారు. కాబట్టి తన ఆస్తిని కాజేసేందుకు మహిళలు కాబట్టి మహిళల మీద దాడి కూడా తెగపినటువంటి పరిస్థితి. అలాగే మరోవైపు తన ఆస్తికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో కూడా వేసి ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ లో ఆరుద్ర వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి కోర్టులో నలుగుతున్న అంశం కాబట్టి ఎవరు పట్టించుకోరు అనేటువంటి వివాదం ఆ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అక్కడ ఉండేటువంటి వైసీపీ నాయకులు ఈమెను రానివ్వకుండా గతంలో కూడా దాడి చేసిన నేపథ్యంలో భయంతో ఈమె అటు వారణాసికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వారణాసి నుంచి చంద్రబాబు నాయుడు గెలవగానే ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఏదైతే చంద్రన్న వస్తున్నారు కాబట్టి నేను మళ్ళా తిరిగి నా ప్రాంతానికి వస్తానంటూ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేసింది తను. అయితే చంద్రబాబు నాయుడు సచివాలయంలో మొన్న తొలిసారి బాధ్యత తీసుకున్నారు. తెలియగానే రెండవ రోజు ఆయన వస్తారనే క్రమంలో అక్కడికి రావడం, అలాగే అధికారులకు మొరపెట్టుకోవడంతో అధికారులు తక్షణమే ఆరుద్ర యొక్క సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్లగానే తనను వెంటనే సచివాలయంలోకి తీసుకురావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదేశించిన తర్వాత తన యొక్క బాధను గోడను వెల్లవించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు సరించిపోయారు. దీంతో తక్షణమే 5 లక్షల రూపాయలు సాయం, అలాగే ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ సాయి లక్ష్మి పేరు మీద ఇచ్చేలాగా కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతానికి ఆరుద్రతో పాటు తన కుమార్తె కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఇంతకాలం భయంతో పారిపోయినటువంటి మేము ధైర్యంగా మా ఇంటికి వెళ్ళి ఉంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏడుకొండలు, అలాగే చెప్పండి, ఆరుద్ర వారణాసికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఏపీకి వచ్చి చంద్రబాబును కలిసింది. అలాగే ఆమె సీఎంను కలిసిన తర్వాత హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీతో సంతృప్తి చెందిందంటారా? ప్రస్తుతానికి అయితే తనైతే సంతృప్తి ఖచ్చితంగా చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఆమె ఉండడానికే భయపడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తను ఉండడానికే కాకుండా తనకు కావాల్సినటువంటి ఆర్థిక సాయం, తన బిడ్డకు వైద్య పరీక్షల నిమిత్తం వైద్యం కోసం ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం ఇచ్చేటువంటి పెన్షన్ లో భాగంగా 10,000 రూపాయలతోటి ఆ ఇద్దరు కూడా బతకవచ్చు అనేటువంటి ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేసింది. ఖచ్చితంగా చంద్రబాబు మహిళా పక్షాన ఎప్పుడు ఉంటారు అనే దానికి మరొకసారి ఇది నిదర్శనం అంటూ కూడా తను కొనియాడినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పుడు కూడా చంద్రన్న వచ్చారు కాబట్టి మేము ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ లో బతకగలుగుతాము. గత ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశామంటూనే మహిళలను హింసించారు, ఒంటరిగా ఉన్న మహిళలను హింసించారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఏదైతే తన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే దాడి చేస్తున్నప్పటికీ కూడా కనీసం ఉన్నతాధికారులు కానీ ఏదైతే నాయకులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం చాలా అమానుషమని, మహిళలకు వారు దిశ యాప్ తీసుకొచ్చినప్పుడు కూడా మహిళలకు వారు చేసిన న్యాయం ఏముంది అంటూ కూడా ఆయన వాపోయింది. ఒక మహిళ ఒంటరిగా ఆ బిడ్డను తీసుకుని వారణాసికి పారిపోవాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని హత్య చేసేవారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు చంద్రన్న ఉన్నాడనేటువంటి ఒక ధైర్యంతో మేము బతుకుతామంటూ కూడా ఆమె చెప్పినటువంటి విషయాలు చూస్తేనే అర్థమవుతుంది. మహిళల పట్ల చంద్రబాబుకు ఎంత నిబద్ధత ఉన్నదనేది అర్థమవుతుంది. వారి పట్ల చూపించేటువంటి జాలి కారణ అనేది నిన్న తొలిసారిగా మళ్ళా రెండోసారి సీఎం అయిన ఇది తేటతెల్లమైంది. అక్కడ ఆమె ఇబ్బందులు తెలుసుకున్నటువంటి సీఎం వెంటనే
తో పాటు అలాగే పెన్షన్ కూడా మంజూరు చేయడం అనేది ఇది ఖచ్చితంగా ఇది ఒక మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనం అని అందరూ కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఏడుకొండలు, అలాగే చెప్పండి, ఒక మహిళ తన కూతురిని వెంట పెట్టుకుని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రభుత్వం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి తిరిగి సీఎం చంద్రబాబుని కలిసింది. అలాగే ఈ సమస్య పట్ల ఇలాంటి బాధితులందరూ ఈ ప్రభుత్వంపై ఏ రకంగా స్పందిస్తున్నారంటారు? అంటే గతంలో ఏదైతే కొంతమంది అయితే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంటిలోనే ఉండిపోయారు, దాని అంతరికీ నిదర్శనం ఇటీవల జరిగినటువంటి ఆ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఓట్ బ్యాంకింగ్ ఓటు వేసినటువంటి విధానం చూస్తేనే అర్థమవుతుంది. మహిళల్లో గాని ఇతర ఏదైతే సామాజిక వర్గాల్లో గాని పురుషులు గాని అట్లాగే భవన నిర్మాణ కార్మికులు గాని వీరంతా కూడా ఎంత పంటి కింద తమ బాధను అంటిపెట్టుకుని ఒక్కసారిగా ఓటు రూపంలో తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే నాయకులు కానీ ఆ కార్యకర్తల్లో కొంతమంది విచ్చలవిడిగా రెచ్చిపోవడం, వైఎస్ఆర్సీపీ తప్ప మరి ఏ నాయకులు కూడా ఎవరు కూడా కార్యకర్తలు కూడా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించినటువంటి నేపథ్యంలో ఇవన్నిటిని కూడా బాధలను పట్టి కింద పెట్టుకుని భయంతోనే జగన్ ఓడించారనడానికి ఇది ఒక నిదర్శనం. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి చెక్ పెడతామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వంగలపూడి అనిత కూడా నిన్న అదే విషయం చెప్పినటువంటి పరిస్థితి. మహిళలకు జరిగినటువంటి దాడులకు సంబంధించి వారికి సరైన న్యాయం చేయడానికి నాకు బాధ్యతలు అప్పచెప్పారు, ఖచ్చితంగా మహిళలందరికీ కూడా న్యాయం చేస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కృతజ్ఞతలు సార్. అది చెప్పడానికే నేను ఆంధ్ర వచ్చానండి. ఆల్రెడీ చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. ఆయన ప్రమాణ స్వీకారానికి నాకు పాపకి ఇన్విటేషన్ పంపించారు. అది చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించివ్వడానికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు అయితే. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను. ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఏం చేయలేము, కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు. పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు. 10,000 ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు. అది చాలా సంతోషం. చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమీడియట్గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు. ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇవ్వమంటే అది కూడా మాట్లాడతానన్నారు. నాకంతే చాలా. ఇంకా నాకేమి, పాపకి స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అండి. ఆ స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ నేను ఆపరేషన్ చేయించుకుందామంటే మా ఇల్లు అమ్ముకోకుండా దాడిచెట్టు రాజా గారి గన్మెన్ కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఏడిపించారు సార్. మా పాపని నన్ను ఈరోజు పూర్తిగా మంచానికి అంకితం చేసేసారు. ఈడ్చి కొట్టేశారు పిల్లని. దాని ప్రాపర్టీ దానికి ఇప్పించమన్నానని నన్ను, మా ఆయన్ని, మా పాపని ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ ఆ పోలీసులు, వైసీపీ నేతలు. వాళ్ళ నుంచి బయట రప్పించి గండి బాబ్జీ గారు, అనిత గారి ద్వారా చంద్రబాబు గారు గీతన్స్ హాస్పిటల్లో చేర్పించి నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టారు. శ్రీభరత్ గారికి, లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్. వాళ్ళ దాడిలో మీ పాపకి ఎట్లా అయిందమ్మా? అంతకుముందేనా? కొంచెం ఉంది సార్. దానికి పూర్తిగా ఈ దాడిలో పూర్తిగా చంపేయడానికే ట్రై చేశారు సార్. నాకు ఎటువంటి పొలిటికల్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. నేను ఒక సాధారణమైన ముగ్గురుని అంతే. నా బిడ్డ కోసం నా బిడ్డ ప్రాపర్టీ అమ్ముకుని దానికి న్యాయం చేసుకోవాలనుకున్నాను. స్థలం గురించేనండి. ఇంకా కాశీ వెళ్ళిపోయామండి. ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్. కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. చంద్రబాబు గారు కాదండి, నా బిడ్డ గెలిచింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భర్త గారు కాదండి. ఈ రోజు నా బిడ్డ గెలిచిందన్నంత ఆనందంగా నాకైతే ఉంది. ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్. ఒక ఆడపిల్ల జీవితమే కష్టం, అందులోనే అది దివ్యాంగురాలైతే ఇంకా నరకం.
దాని ప్రాపర్టీ దాన్ని చీల్చడానికి దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు. ఈ కానిస్టేబుల్ సోమశేఖర్, మా బావగారు సోమశేఖర్ అండి. ఆయనకి అసలు నిర్దాక్షిణ్యంగా నా భర్తకి కొడుకులు లేకపోతే ఆయన కొడుకు ఎలా వెళ్ళిపోద్దండి. కేవలం ఈ కానిస్టేబుల్ అండ చూసుకుని ఆయన కూడా కొడుకుడు సూర్యనారాయణరావు గారు అండ చూసుకుని సోమశేఖర్ భరత్ కూడా ఇలాగే ఏడిపించారు సార్. నా బిడ్డని చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు